మనం పుచ్చకాయని ఈ విధంగా సగానికి కత్తిరించి ఈ చెంచాతోటి ఈ విధంగా చక్కగా ఇలా గుండ్రంగా కట్ చేసి పీసులను ఇలా వేసుకుంటే ఇలా వస్తాయి. చాకు కాకుండా ఇలాంటి ప్లాస్టిక్ చెంచాతోటి ఇలా రౌండ్గా ఉండేవి మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఇవి తీసుకుని పుచ్చకాయని సగానికి కోసి వాటిల్లో ఈ విధంగా మనం ప్రెస్ చేసి ఇలా సగం సగం ముక్కలా వస్తాయి. ఇలా గుండ్రంగా పిల్లలకి తినడానికి బాగుంటుంది. చూసారా, ఈ విధంగా మనం తీసుకొని వేసుకోవచ్చు అన్నమాట. పుచ్చకాయ ముక్కలు రెడీ. ఇక ఈ విధమైన నీరు కారిపోతుంది, చాకు కొయ్యాలి, అదంతా అవసరం ఏమి ఉండదు. నీరుని కూడా మీరు ఈ చెంచాతోటి ఇలా చక్కగా బయటికి ఇలా తీసి ఇలా వేసుకోవచ్చు అన్నమాట.